హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి లహరి రిసార్ట్స్ అండి. ఇది వచ్చేసి బానూరు విలేజ్లో ఉంటుంది. సో బానూరు విలేజ్లో లహరి రిసార్ట్స్ లోపల మనకి భాష్యం వాళ్ళ ప్రాజెక్టు పయోనీర్ కౌంటీ అని ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉందండి. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. సో మీకు ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి కొండకల్లుకి, రేడియల్ రింగ్ రోడ్ 7కి, ఇటువైపు పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్రెడీ ఇందుట్లో 2 హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. థర్డ్ హౌస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ పేరు భాష్యం పయోనీర్ కౌంటీ అండి. ఇది వచ్చేసి మనకి లహరి రిసార్ట్స్లో ఉంటుంది. సో మేఫెయిర్ విల్లాస్కి 1.5 km డిస్టెన్స్లోనే, వెలిమలకి ఆల్మోస్ట్ ఒక 2.5 km డిస్టెన్స్లో, మనకి కొల్లూరు ఎగ్జిట్కి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది లహరి రిసార్ట్స్లో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, రైట్ సైడ్ చూడండి, మీకు అండర్ కన్స్ట్రక్షన్లో ఒక హౌస్ అవుతుందండి. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఆల్రెడీ 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీ టు మనకి లైవ్ అంటే ఇప్పుడైతే ఉంటున్నారండి వాళ్ళు. సో ఈ ప్రాజెక్టుకి ఆనుకొని రైట్ సైడ్ మనకి హర్షిత్ విల్లాస్ ఉన్నాయండి. ఇంకోవైపు మనకు వేరే విల్లా కమ్యూనిటీ కూడా ఉంది ఇటువైపు. సో బోత్ సైడ్స్ కూడా దీనికైతే విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇందుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రాజెక్ట్ మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టారు. సో మనకి 2017లో అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై మనకి శుభగృహ అవంతిక, మనకి ఏదైతే మనకి హీరా నందిని, సో మనకి శంకరపల్లి, దాంతోపాటు ఇటుపక్క మనకి రేడియల్ రింగ్ రోడ్ 7 మోకిళ్ళ, మనకి అపర్ణ వెస్టర్న్ మెడోస్. సో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే చాలా దగ్గరగా ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో కనెక్టివిటీ అయితే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో ఇందుట్లో కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకి బీటీ రోడ్స్ అయితే వీళ్ళు ఇచ్చారండి. ఇందుట్లో ఇచ్చారు. మనకి రైట్ సైడ్ చూసుకుంటే పార్క్ ఏరియా ఉంటుందండి. సో పార్క్ ఏరియా ఆల్మోస్ట్ ఒక 2000 స్క్వేర్ యార్డ్స్లో పార్క్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందుట్లో ఆల్మోస్ట్ 2 to 4 ప్లాట్స్, ఇందుట్లో పార్క్స్ అయితే మనకి 2 to 4 పార్క్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇందుట్లో. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా క్లీనప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. భాష్యం పయోనీర్ కౌంటీ లహరి రిసార్ట్స్లో ఉంటుంది. వెరీ నియర్ బై కొల్లూరు అండ్ మోకిళ్ళ, కొండకల్లు అండి. సో మీకు నేను హౌజెస్ కూడా చూపిస్తున్నాను, మీరు వీడియోలో చూడొచ్చు. రైట్ సైడ్ మనకి హౌజెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అందులో ఉంటున్నారండి. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఇందుట్లో ఈ లహరి రిసార్ట్స్లో మనకి లహరి ఆవాస అని ఇంకొక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉంటుంది. అందుట్లో కూడా మన దగ్గర అయితే 400 స్క్వేర్ యార్డ్స్ అట్లా ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకు ఏదైతే ఇటుపక్క మనకి లహరి గ్రీన్ పార్క్, మనకి టోటల్ ఇది వచ్చేసి జీపీ లేఅవుట్ అండి. ఇంకో ప్రాజెక్టు ఈ వెంచర్కి ఆనుకొనే ఉంటుంది. సో మొత్తం కూడా లహరి గ్రీన్ పార్క్ అని చెప్పేసి అందులో కూడా మన దగ్గర 1000 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇదైతే కంప్లీట్ బీటీ రోడ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. ఫైనల్ అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్. ప్రైస్ వచ్చేసి వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 35,000 నెగోషియబుల్ ప్రైసెస్ అండి. సో ఇంకొక 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్స్, ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మినిమం తక్కువ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండబోతుంది. సో మార్కెట్ అయితే చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ అయితే స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ మనకు నందిగామ, శుభగృహ, అవంతి ఆ సరౌండింగ్స్ వెంచర్స్లో మినిమం 40,000 ప్రైసెస్ అయితే నడుస్తున్నాయి. సో వాటి ఎఫెక్ట్ కంపల్సరీగా వీటి మీద ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు బానూరు విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి. కంప్లీట్గా బానూరు విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో నేను మీకు ఓవరాల్ ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నాను వీడియోలో. ప్రాజెక్టు కండిషన్ ఎలా ఉంది, మనకి ఇందులో వీళ్ళు ప్రాపర్ మెయింటెనెన్స్ చేశారా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో మనకు ఇందులో రీసేల్ ప్లాట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. మనకి ఇందులోనే కాకుండా సరౌండింగ్ కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి, అప్ టు శంకరపల్లి వరకు కూడా. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఒకవేళ మీకు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక, మీకు డిస్క్రిప్షన్లో కానీ మీకు లేకపోతే డిస్ప్లే మీద కానీ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి.
సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మనకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.